హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈరోజు కర్రీ ఏంటంటే ఎగ్ వంకాయ. అయితే సమ్మర్ వచ్చింది కదా, కొంచెం పచ్చి పులుసు అలాంటివి, మజ్జిగ చారు అలాంటివి తీసుకుంటే చలవ చేస్తుంది అనేసి నేను దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎండుమిర్చి డ్రై పాన్ అంటే ఒక్క చుక్క ఆయిల్ వేసి దరిదాపు డ్రై పాన్ లాగా అనమాట, ఇలాగా కాస్త ఒక్క సెగ తగలనిచ్చి అంటే కొంచెం వేయించి ఎండుమిర్చిని పొడి కొట్టుకోవాలి. ఈ పొడి వేస్తేనే బాగుంటుంది అని ఇది చేస్తున్నాను అనమాట. మనకి ఆడించుకున్న కారం ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని రెసిపీస్కి అంటే పక్కాగా ఏం చేస్తే బాగుంటుందో అవి చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది వేయించి పొడి మిక్సీ పడతా. వేగిన తర్వాత ఎండుమిర్చి పక్కన తీసేసుకుందాం. ఇది ఎండుమిర్చి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు పాన్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ పచ్చి పులుసుకి తగిన పోపు వేసుకుందాం. పచ్చి పులుసు కోసం కొంచెం ఆయిల్ వేసి దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ మెంతులు కూడా వేసేసుకుందాం. తర్వాత ఇది వేయించి ఉండగానే మనం ఏం చేద్దామంటే కొంచెం వేయించుకొని ఈ పోపులో కొంచెం ఇంగు వేసుకుందాం. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టాను. అంటే మనం ఎంత పచ్చి పులుసు కావాలనే దాన్ని బట్టి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చేసేది కనీసం ఒక ముగ్గురికి సరిపోద్ది. తర్వాత పచ్చి పులుసులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే రుచి బాగుంటుంది, అందుకని నేనైతే ఎక్కువ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే. తర్వాత చూడండి, కరివేపాకు కూడా వేసుకుందాం. వేసుకుని నేను ఇదంతా కూడా సిమ్లోనే చేస్తున్నాను. పోపు మాడిపోకుండా ఉండాలంటే సిమ్లో చేసుకోవడం మంచిదని నేను ఇలా చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగో ఇలాగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ మిరపకాయల్ని మిక్సీ పెట్టేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. అంటే ఇది అప్పటికప్పుడు వేయించిన మిరపకాయలతో చేసుకుంటే అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇది పూర్వపు స్టైలు. అంటే గతంలో పెద్దవాళ్ళు అంటే మన ముందు కాక మా ముందు జనరేషన్ చేసేదన్నమాట. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఆపిన తర్వాత మనం దీనిలో ఇప్పుడు మనం పొడి కొట్టుకున్న ఈ ఎండుమిర్చి కారాన్ని ఒక్క స్పూన్ వేసుకుందాం. ఎక్కువ అవసరమైతే తర్వాత కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం, కానీ ఒక స్పూన్ వేసుకుందాం అన్నమాట. ఇలా వేసేసుకున్నాం కదా,
ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు పులుసు పిండి వేస్తాను. వేసేసి కొంచెం బాగా కలుపుకుంటే ఉప్పు పులుపు సరిపోయింది. బెల్లం స్వీట్ ఒకటి తగ్గింది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకెవరైనా కొంచెం పచ్చి ఉల్లిపాయ వేసుకోవాలన్నా కూడా కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వేరే డిష్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, చాలా టేస్టీగా కుదిరింది. ఓకే, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఇది పచ్చి పులుసు నా స్టైల్.